నమస్తే శివరావు గారు. నమస్తే అండి. శివరావు గారు, భార్యను చంపి మృతదేహంతో సెల్ఫీ. నెక్స్ట్ ఇంకొక ఆవిడేమో భర్తని చున్నీ మెడకి వేసి గురితీసి చంపేస్తుంది. ఇంకొకతనేమో తల్లితో ఇంకొకతను సహజీవనం చేస్తున్నాడని అతన్ని చంపడానికి. ఇవి 3 కూడా ఈరోజు మనం న్యూస్లో చూడడం జరిగింది. మనిషిని చంపడం ఇంత తేలికైపోయిందా? ఏంటి అంటే ఇది మానసిక పరిస్థితి అండి. ఇది సైకలాజికల్ ఇష్యూస్ ఇవన్నీ కూడా. రోజుకి ఎంతమంది సైకలాజికల్ ఏంటి ఇష్యూస్? అంటే పెరుగుతున్నటువంటి స్ట్రెస్ లెవెల్స్ కావచ్చు, లేకపోతే మనం తింటూ ఉన్నటువంటి పొల్యూటెడ్ ఫుడ్ కావచ్చు, లేకపోతే మనము ఉంటున్నటువంటి ఎన్విరాన్మెంట్ కావచ్చు, లేకపోతే మార్నింగ్ లేవగానే దర్శనం ఇచ్చేటువంటి దిక్కుమాలినటువంటి ఇన్స్టా రీల్స్ కావచ్చు. ఇవి ఏంటి అని అంటే మనుషులుగా కాకుండా మనుషులని మనుషులు అంటే జంతువులను అనడానికి కూడా వీలు లేని విధంగా మనుషులని నీచమైనటువంటి మానసిక పరిస్థితికి దిగజారుస్తున్నాయండి. అంటే ఇది ఒక మానసిక రోగం అంటారా? ఎగ్జాక్ట్లీ. ఇదంతా ఏంటి అని అంటే ఒక వ్యక్తి నార్మల్ గా కాఫీయో టీయో తాగినంత ఈజీగా మర్డర్ చేయడం, చంపడం జరుగుతూ ఉన్నది. ఒకప్పుడు భార్య మీద చేయెత్తితే భార్య వైపు బంధువులు తల్లిదండ్రులు వచ్చి అబ్బాయిని కూర్చోబెట్టి అక్కడ పంచాయతీ చేసేవాళ్ళు. ఇప్పుడు మీరు నన్ను 3 క్వశ్చన్స్ అడిగినారు. ఒక క్వశ్చన్స్ లోనేమో తల్లి సహజీవనంలో ఉంది వేరే వ్యక్తితో అని చెప్పేసి ఆ తల్లికి పుట్టినటువంటి కుమారుడు ఆ తల్లి మీద దాడి చేసేటువంటి ఒకటైతే కట్టుకున్నటువంటి భార్య మీద దాడి చేసేటువంటిది ఇంకొకటి. దాడి చేయడం అయితే సెల్ఫీ దిగడం అదొకటైతే భర్త మీద దాడి చేయడం, భర్తను చంపడం. ఇక్కడ మీరు చూడండి, అంటే ఇక్కడ బాధితులు మహిళల, పురుషుల, లేకపోతే పెద్దవాళ్ళ కాదు. ఇక్కడ 3 సంఘటనల్లో ఒకటే రోజు ఒకటే పేపర్ లో నేను చదవడం జరిగింది. మీరు కూడా అడిగినారు అదే విషయము. ఏంటి అంటే ఒకవైపు ఏమో ఒక అబ్బాయి తన తల్లితో వేరే వాడికి ఎఫ్ఐఆర్ ఉంది అని చెప్పేసి అక్కడ ఆ విధంగా, ఇంకోటికేమో భర్తను చంపడం, ఇంకో దగ్గర భార్యను చంపడం. అంటే ఇక్కడ ఎవరు ఇన్నోసెంట్? భార్యల మీద జరుగుతున్నాయా దాడులు, భర్తల మీద జరుగుతున్నాయా, లేదు భర్తలు భార్యల మీద జరుగుతున్నారా అనే టాపిక్ ని పక్క పెడితే ఏకంగా పిల్లలు, అంటే వాళ్ళ కడుపులో పుట్టిన పిల్లలనే తల్లులను కూడా చంపుతా ఉన్నారు బికాస్ ఆఫ్ ఇల్లీగల్ రిలేషన్స్ ఉన్నాయి అని చెప్పేసి మనం మాట్లాడుకుంటున్నాం. అంటే ఇది కేవలం మానసిక పరిస్థితి అండి. ఏంటి అని అంటే అక్రమ సంబంధం అనేది నీళ్లు తాగిన దానికంటే కూడా చాలా ఈజీ అయిపోతా ఉంది ఇప్పుడు సొసైటీలో. ఒకప్పుడు వెన్ వి వర్ ఇన్ స్కూల్ ఆర్ మేము చిన్నగా ఉన్నప్పుడు, లేకపోతే మేము వింటున్న కథనాల ప్రకారము ఒక అమ్మాయి కిలోమీటర్ దూరంలో ఉండి చూసి నవ్వితేనే గొప్పగా ఫీల్ అయ్యే పరిస్థితిలో నుండి, ఆ జనరేషన్ లో నుండి ఈ రోజు అంత ఈజీగా అమ్మాయిలు ఇల్లీగల్ రిలేషన్స్ వైపు వెళ్ళడము, ఆ అబ్బాయిలు కూడా వయస్సుతో సంబంధం లేకుండా ఇక్కడ టీనేజర్స్ వేసిర్రు, లేకపోతే ఏజర్స్ చెప్పిర్రు అనేది ఏం లేదండి. ఒక కొడుకు తల్లిని మీద దాడి చేసిండు, అక్రమ సంబంధం పెట్టుకుంటా ఉన్నది అన్నప్పుడు వయసు ఏంటి ఇక్కడ? పోనీ జెండర్ అందామా, లేకపోతే ఒక విమెన్ తప్పు చేస్తుంది అందామా? లేదు. పోనీ మెన్ తప్పు చేద్దామా? లేదు. ఇక్కడ ఏంటంటే మెన్ అయినా, విమెన్ అయినా, అడల్ట్ అయినా, టీనేజర్ అయినా, ముసలిహోళ్ళైనా, పడుచోళ్ళైనా, ఇక్కడ ఏంటి అని అంటే మానసిక పరిస్థితి, వ్యక్తుల యొక్క మానసిక పరిస్థితులు అనేటివి బాగుండట్లేదు. ఇప్పుడు నార్మల్ గా మెడికల్ క్యాంప్స్ పెట్టేసి వాళ్ళ హెల్త్ ఎలా ఉంది అని చెప్పేసి చెకప్ చేస్తా ఉన్నారు. నార్మల్ గా మీరు కూడా చూసి ఉంటే. సో మెడికల్ ఈ హెల్త్ కాకుండా మెంటల్ హెల్త్ ఎలా ఉంది అని చెకప్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ. ఏంటి అంటే ప్రతి ఒక్కళ్ళ మానసిక పరిస్థితి ఎట్లా ఉంది, వర్క్ చేసే దగ్గర కావచ్చు, స్కూల్లో కావచ్చు, కాలేజీలో కావచ్చు, వాళ్ళకి ఏంటి అని అంటే తెలుగు, హిందీ, ఇంగ్లీషు ఇవన్నీ సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా. ఇట్లాంటి సబ్జెక్ట్స్ తో పాటు మెంటల్ అంటే సైకాలజీ అనేది ఒక సబ్జెక్ట్ ని కూడా చేర్చాల్సిన అవసరం పాఠ్య పుస్తకాలలో చాలా అవసరం ఈ రోజులలో. చిన్న వయసు నుంచే. ఎగ్జాక్ట్లీ. చిన్న వయసు నుండే వాడికి మానసిక శాస్త్రం అనేటువంటి ఒక శాస్త్రాన్ని బోధించాల్సినటువంటి అవసరం ఉంది. అప్పుడు అయితేనే ఆ వ్యక్తి, ఆ అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు, ఒక మంచి వ్యక్తిగా, ఒక మంచి సిటిజన్ గా పెరిగేటువంటి అవకాశం ఉంటుందండి. క్రూయాలిటీ అనేది దారుణంగా పెరిగిపోయింది అని చెప్పేసి అనిపిస్తుంది మీరు చెప్పే మాట. దరిద్రంగా ఇప్పుడు ఏంటి అని అంటే ఇప్పుడు ఇక్కడ తల్లి, భార్య, భర్త అందరూ చనిపోతా ఉన్నారు. కేవలం అక్రమ సంబంధాలు ఒకే రోజు చూస్తా ఉన్నాం, ఒకే పేపర్ లో చూస్తా ఉన్నాం. అది మన తెలుగు రాష్ట్రాలలో చూస్తా ఉన్నాం, పైగా పక్క ఊర్లలో. సో ఇలాంటివి జరుగుతా ఉన్నప్పుడు మనం ఒక భర్తలు తప్పు చేస్తా ఉన్నారు అనో, భార్యలు తప్పు చేస్తా ఉన్నారు అనే మాట్లాడుకునే పరిస్థితి నుంచి తల్లిదండ్రులు కూడా తప్పు చేస్తా ఉన్నారు అనే పరిస్థితిలోకి వెళ్తా ఉన్నాం. సో ఇలాంటి పరిస్థితులు ఎందుకు వస్తా ఉన్నాయి? సో కంపల్సరీగా ఖచ్చితంగా
ప్రతి ఒక్క వ్యక్తికి మానసికమైనటువంటి పరిస్థితి ఎలా ఉంది, మెంటల్ హెల్త్ సైకలాజికల్ గా ఎలా ఉన్నారు అని చెప్పేసి ఎగ్జామిన్ చేసేసి వాళ్ళను మనము పట్టించుకోకపోతే ఇంకా దారుణమైన పరిస్థితులు జరుగుతాయి. ఎందుకంటే సోషల్ మీడియా అనేది మన జీవితాలని ఎప్పుడో బుగ్గిపాలు చేసేసింది. మనం అనుకుంటున్నాము వీఆర్ గుడ్ అని, ఎందుకంటే మన దాకా రావట్లేదు కాబట్టి. మార్నింగ్ లేస్తానే ఏజ్ తో సంబంధం లేకుండా ప్రతి ఒక్క వ్యక్తి ఆ మొబైల్ పట్టుకొని కూర్చుంటా ఉన్నారు. మార్నింగ్ లేచినప్పటి నుంచి మొదలు పెడితే రాత్రి పడుకునే వరకు ఇంకా వాడికి ఏదీ లేదు. ఆ సోషల్ మీడియా అందులో వచ్చేటువంటి దిక్కుమాలినటువంటి ఆ రీల్స్, వయస్సుతో సంబంధం లేకుండా ఎవరు చూస్తున్నారు ఎవరు చూడట్లేదు అనేది గమనించకుండా ఇష్టం వచ్చినటువంటి మళ్ళీ మాట్లాడితే ఇప్పుడు ఈ బట్టల స్వేచ్ఛ ఇదని అన్ని చెప్తా ఉంటారు. సో ఏం మాట్లాడాలో కూడా తెలియని పరిస్థితి మాకే ఎదురైతా ఉన్నది. ఇది పిల్లల మీద కూడా ఇన్ఫ్లుయెన్స్ చాలా పడుతుంది. పిల్లల మీద ఏంటండి, ముసలి వాళ్ళ మీద కూడా మనకు పాఠాలు చెప్పాల్సిన, మనకు మంచి చెడు చెప్పాల్సినటువంటి వృద్ధులు ఎవరైతే 60+ ఉంటున్నారో వాళ్ళు కూడా ఈ దరిద్రాలకు పాల్పడతా ఉన్నారు కేవలం బికాస్ ఆఫ్ సోషల్ మీడియా. వాళ్ళ వయసులో వాళ్ళ ఏజ్ లో ఇవన్నీ చేయలేదు అని చెప్పేసి ఇప్పుడు ఎగురుతా ఉన్నారు, ఇప్పుడు దునుకుతా ఉన్నారు. సో ఏంటి అని అంటే కట్టడి అనేది చాలా అవసరము. ఎందుకంటే మనది ఏదో వింత పోకటలకి పోయేటువంటి దేశం కాదు మనది ఒక సనాతన భారతదేశం మనది. ఈ దేశంలో ఒక కల్చర్ అనేది ఉంది, ఒక ఎథిక్స్ అనేటివి ఉన్నాయి. ఈ దేశంలో స్త్రీని దేవతగా పూజించేటువంటి దేశం. ఎక్కడైతే స్త్రీలు గౌరవించబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారు అని చెప్పేసి చెప్పినటువంటి సనాతన ధర్మంలో, సనాతన భారతదేశంలో స్త్రీలు ఈ విధంగా బిహేవ్ చేయడం అనేది ఎందుకు జరుగుతా ఉన్నది అనేది మనము జరిగినప్పుడు వాళ్ళ మీద నిందలు వేసి పక్కకు జరగడం కాకుండా వాళ్ళ యొక్క మానసిక పరిస్థితి తెలుసుకొని వాళ్ళు అటువైపు వెళ్లకుండా బాధ్యత తీసుకోవాల్సిన అవసరం మన మీద ఎంతైనా ఉందండి. శివరావు గారు, అంతా బానే ఉంది, కానీ మీలాంటి అడ్వకేట్స్, సోషల్ యాక్టివిస్టులు ఇలాంటి విషయాల గురించి ఎంత చెప్పినా కానీ జరిగే ఆ అఘాయిత్యాలు, ఆకృత్యాలు ఎక్కడ ఆగట్లేదు. కానీ వీటన్నిటికీ పుల్ స్టాప్ పడాలి అంటే వీళ్ళకి కఠినమైన శిక్షలు అమలు పరచడం ద్వారా కూడా ఏమన్నా జనాలు భయపడైనా ఇప్పుడు కఠినమైన శిక్షలు అనంటే ఏం శిక్షలు ఇవ్వగలుగుతారండి చెప్పండి? ఉరి తీద్దామంటారా, లేకపోతే నడి రోడ్ మీద నిలబెట్టి కాలుద్దామంటారా? సో అట్లా కాదు కదా. వాళ్ళ యొక్క మానసిక పరిస్థితులను మార్పు చేయాల్సినటువంటి అవసరం ఉంది మనకి. ఇప్పుడు నార్మల్ గా చూడండి, ఇప్పుడు ఆడపిల్లల మీద అత్యాచారాలు జరిగినప్పుడు అనేక సందర్భాలలో మనము ఎన్కౌంటర్స్ ని చూసినాం. అట్లా అని చెప్పేసి ఆడపిల్లల మీద అత్యాచారాలు జరగడం మానుకుంటా ఉన్నారా? లేదు. అది జరిగిన నెక్స్ట్ డేనే ఇంకోటి జరుగుతా ఉన్నది. సో ఆడపిల్లల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళని ఉరి తీసినాము. అట్లా అని చెప్పేసి ఆడపిల్లల్ని ఇబ్బంది పెట్టడము ఇవన్నీ మానుకుంటారా? సో ఇక్కడ ఏంది అని అంటే వాళ్ళ యొక్క మానసిక పరిస్థితి అనేది దిగజారిపోతా ఉన్నది బికాస్ ఆఫ్ ది సోషల్ మీడియా. ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ వల్ల, ఈ సోషల్ మీడియా ప్రభావం వల్ల మనుషులు అనే వాళ్ళు జంతువుల కంటే హీనంగా, క్రూరమైన జంతువులు ఉంటాయి కదా, వేటాడే జంతువులు, ఆ వేటాడే జంతువులైనా వాటికి ఆకలి ఉంటేనే వేటాడతాయండి. జంతు శాస్త్రంలో చూసినట్టయితే మనము ఈ ఫారెస్ట్ లో ఏంటి అంటే ఆ వైల్డ్ ఎనిమల్స్ వాటికి అవసరం ఉంటే ఆకలి అయితేనే వేటాడతాయి. కానీ ఇక్కడ ఉన్నటువంటి మనుష్యులు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది జెండర్ అండ్ ఏజ్ ఆల్సో, అరే ఈ టీనేజర్ లోనే ఇట్లా చేస్తున్నారు, లేకపోతే యంగేజ్ లో ఇట్లా చేస్తున్నారు, మిడిల్ ఏజ్ లో చేస్తున్నారు, 60 ఏళ్ళ ముసలోడి దగ్గర నుంచి 16 ఏళ్ళ పిల్లవాడి దగ్గర వరకు ఆడ లేదు, మగ లేదు, ముసలి లేదు, ముతక లేదు, ఏదీ లేదు. జస్ట్ ఈ వరుస మరిచి ఈ రోజు సభ్య సమాజము తలదించుకునే విధంగా అనేక వికృత చేష్టలు చేస్తా ఉన్నారు. సో ఇవన్నిటికీ మూల కారణం మానసిక పరిస్థితులు. సో వీళ్ళను గమనించి, ఇటువంటి వ్యక్తులను గమనించి ప్రభుత్వాలు వీటి మీద చర్య తీసుకొని ప్రతి ఒక్క దగ్గర ఏ విధంగా అయితే మెడికల్ క్యాంప్స్ మనం కండక్ట్ చేస్తా ఉన్నాము ఈ మధ్య కాలంలో, ఈ సైకలాజికల్ మెడికల్ క్యాంప్స్ ని కూడా కండక్ట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇంతవరకు ఎవరు చెప్పలేదు ఈ మాట, నేను చెప్తా ఉన్నాను యువర్ ప్లాట్ఫామ్. ఏంటి అని అంటే మేధావులు కావచ్చు, లేకపోతే అధికారులు కావచ్చు, లేకపోతే రాజకీయ నాయకులు కావచ్చు, ప్రభుత్వాలు కావచ్చు, ఈ విషయాన్ని దయచేసి స్వీకరించండి. మెడికల్ క్యాంప్స్ మనం ఏ విధంగా అయితే కండక్ట్ చేస్తా ఉన్నామో, సైకలాజికల్ మెడికల్ క్యాంప్ ని కూడా సైకలాజికల్ గా వాళ్ళ మానసిక పరిస్థితి ఏ విధంగా ఉంది అని చెప్పేసి గ్రామీణ ప్రాంతాల దగ్గర నుంచి మొదలు పెడితే పట్టణ ప్రాంతాల వరకు కూడా
వాళ్ళు పనిచేస్తున్నటువంటి పని ప్రదేశాలలో కావచ్చు, స్కూల్లో కావచ్చు, కాలేజీలో కావచ్చు, యూనివర్సిటీలో కావచ్చు, ఇటువంటి క్యాంప్స్ ను కండక్ట్ చేసి వాళ్ళ యొక్క సైకలాజికల్ సిచ్యువేషన్స్ ఇలాగ ఉన్నాయి అని గమనించి వాళ్ళని మనము తెలుసుకోగలిగితే మనము ఇంకొన్ని నేరాలు జరగకుండా కాపాడగలుగుతాం. సూపర్ శివరావు గారు, ఇందులో 2 వ్యాలిడ్ పాయింట్స్ చెప్పారు మీరు. పిల్లలకి చిన్నప్పటి నుంచే బుక్స్ లో ప్రతి సబ్జెక్ట్ తో పాటు ఒక మానసిక శాస్త్రాన్ని కూడా ఇంట్రడ్యూస్ చేయడం వల్ల డెఫినెట్ గా వాళ్ళల్లో ఇలాంటి మెచ్యూరిటీ అనేది, ఎథికల్ వాల్యూస్ అనేది డెవలప్ అవుతాయని ఒకటి చెప్పారు. మెడికల్ క్యాంప్స్ లాగా మీరు ఇలా కొత్త ఒక కాన్సెప్ట్ తీసుకురావడం అనేది నిజంగా చాలా మంచిది. ఇది మీరు అన్నట్లుగా ఇలాంటివన్నీ నిజంగానే ఇంప్లిమెంట్ అవుతే ఈ హత్యల నుంచి కానివ్వండి, లేకపోతే ఈ అక్రమ సంబంధాల నుంచి కానీ మనం సమాజాన్ని కొంతవరకు కాపాడుకునే ఛాన్సెస్ మాత్రం ఉన్నాయి. ఎనీవేస్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.